నడుస్తుంటది కానీ ఎవరు మాత్రం మంత్రాలు తాయతులు ఉంటాయి. అలా జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్ మీ స్వాగతం, నమస్తే, అస్సలం వాలేకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగాధర మండలం. ఇది ఏ ఊరు అంటారు? ఇది ఏ ఊరు? గంగాధర నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఎక్స్రోడ్ నుంచి 5 కిలోమీటర్ ఉంటుంది. ఎక్స్రోడ్గా గంగాధర ఊరికి వెళ్ళి 3 కిలోమీటర్ ఉంటుంది. అయితే ఎప్పుడు వచ్చింది పాము ఇంటికి? అర్ధ గంట అయింది. అయితే పాము ఉందట, అది ఏం పాము అయితే తెలియదు. దాని అయితే చూసి రెస్క్యూ చేయాలి. రండి. లైట్ కూడా పెట్టినాను, బండి మీద పెట్టి ఏడుంది కట్క ఉందా? ఉన్నది ఇదే మూలకు ఇటురారి కనబడుతుంది మంచిగా. లైట్ దానికి కొట్టు, పక్క కొట్టు. పిల్లనే పిల్లలు అవి एकदम ఎంగాది అబ్బో చూడు ఎట్లుంటది. తిన్నదేమో తిన్నది అదేందో అక్కడ ఉన్నాయి, అక్కడ దాకా మింగింది. ఎగ్జామ్ హుషారు. చాలా కోపం ఉంది, కొంచెం అయితే మాట్లాడకూడదు, కొద్దిగా సౌండ్ చేయకూడదు. మీరు చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. సైంటిఫిక్ నేమ్ నాజా నాజా అంటారు, తెలుగులో వచ్చేసి నాగుపాము అంటారు, హిందీలో నాగన్ అంటారు. ఇది బయట చేస్తే మాత్రం 1 గంట నుంచి 1:30 నిమిషాల లోపల గవర్నమెంట్ హాస్పిటల్కి మనిషి పోతే బతికే ఛాన్స్ ఉంటుంది. ఆ మంత్రాలు తాయతులని నమ్ముతూ చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా స్నేక్ క్యాచర్ దగ్గర ఏదైనా మంత్రాలు తాయతులు ఉంటాయి, వాళ్ళ దగ్గర వీళ్ళు చెప్పినట్టు ఇంటా ఉంటాయి అని అంటారు. అట్లాంటిది ఏదైతే మా దగ్గర ఉండదు. నాకు ఇట్లా బయట చేసినా నేను కూడా పోయే అవకాశం ఉంటుంది. మాకేంటంటే ఈ పాముల పట్ల అవగాహన ఉంటుంది, దాన్ని ఎట్లా పట్టాలి, దాన్ని ఎట్లా పట్టుకుంటే అది బయట అనేది చేయదు అనేది తెలిసి ఉంటుంది, బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి మాకు నడుస్తుంటుంది. కానీ ఎవరు మాత్రం ఇట్లాంటి మేము చేసే ప్రయోగాలు మాత్రం అసలే చేయకూడదు. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు నన్ను అడుగురే, నేను మీకు డౌట్ క్లియర్ చేస్తాను ఏదైనా ఉంటే. ఇగో తర్వాత ఏమంటారు అంటే ఇది చెవులు ఉండే అంటారు. ఏ పాములకు కూడా చెవులు అయితే అస్సలు ఉండదు. ఇది ఏం చేస్తాయంటే మన ఆకర్షణ. మనం ఇప్పుడు సపోజ్ వంట రూమ్లో ఉంది పాము, ఇది వంట రూమ్లో మీరు పోయినప్పుడు సపోజ్ మీ చీర ఇట్లా ఏదైనా ఇట్లా కదలిక ఉంటుంది కదా, ఇట్లా మీరు నడిచినప్పుడు మిమ్మల్ని చూసి ఆ పాము పడిగెత్తి నిలబడుతుంది. మీకైతే కాటు వేయడానికి అస్సలకి రాదు. ఫస్ట్ అయితే ఇట్లా ఈ కదలిక ఇప్పుడు చూడదు కదా, ఇట్లా చూస్తుంటుంది అంతే తప్ప అది కాటు అయితే వేయదు దాదాపు. సపోజ్ మన కాలో చేయో దాని మీద తోక మీద పడుతుంది కదా, పడ్డప్పుడు అయితే అది బయట చేయడానికి అవకాశం చేస్తుంటుంది ఎక్కువ శాతం. దాదాపు ఇంట్లో మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉంచుకోవాలి. ఈ కప్పలు ఎలుకలు ఉంటాయి, అవి తినడానికంటే ఎక్కువ శాతం ఇవి వస్తుంటాయి. డబ్బలు అయితే వేసిద్దాం. తిన్నది అంటే మనం తింటలేము, అది కూడా తింటుంది. ఇది కలర్ డబ్బా, ఇది చూసిరా మూత. ఈ రోజులైనా ప్రయోగాలు చేశారు. ఇగో ఇట్లా ఇది కలర్ ఉన్నది కదా, ఇగో ఇట్లా ఆకర్షణ చూస్తుంటుంది తప్ప అది కాటకి. నేను ఏం చేసినట్టు ఆయన వాళ్ళన్నా చేశారు, నీకు కూడా చెప్తున్నా. చలో
పిల్లి అడుగుతుంది కదా అన్న పట్టిండు మీడియం సైజ్ అదే మూరడు ఉంటుంది తెలియదు సరే సరే చెప్తా సరే ఉంటుంది ఇలాంటి పాములు కూడా చంపడం అనేది అసలు ఉండదు. తీసుకెళ్ళి సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకువెళ్ళి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా వాటర్ ఎందుకు వస్తున్నా అంటే దాని బాడీ అనేది హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లదనం కోసం కొంచెం వాటర్ అనేది వస్తున్నట్టు.